టీటీడీపై అమీతుమీకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఎన్నో ఏళ్లుగానే కార్మికులు డిమాండ్ చేస్తున్న ఇంతవరకు నెరవేరలేదు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. అయితే తిరుమలలో టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, అర్చన, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, వాటిని పరిష్కరించాలని చెప్పి చాలా కాలంగా ఆందోళన చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు టీటీడీ పాలక మండలి దాటవేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా బయలుదేరడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సిఐటియు మద్దతుగా ఉంది. మరికొన్ని ప్రజా సంఘాలలో కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆందోళనకు దారితీసే అవకాశం ఉంది. ఇది ఒక రకమైనటువంటి ఉద్యమానికి దారితీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసులు రావడం జరిగింది. తిరుపతిలోను తిరుమలలోనూ భారీ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ప్రొసెషన్ చేయడానికి కానీ లేదంటే ధర్నాలు రాస్తా రోకోలకు అనుమతి ఇవ్వలేదు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా సిఐటియు కానీ కార్మిక సంఘాలు కానీ ఎక్కడ కూడా వెనక తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. టీటీడీ పాలక మండలి సమావేశాన్ని అడ్డుకుని తీరతామని చెప్పి ప్రకటించినటువంటి సిఐటియు ఈరోజు వందల మంది కార్మికులతో తిరుపతి నుంచి కపిల్ తీర్థం నుంచి బయలుదేరడం జరిగింది. మరొకవైపు వందల మంది కార్మికులు తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్కి చేరుకుంటున్నారు. తిరుమలలో ఉన్నటువంటి వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు తిరుపతిలో నుంచి కూడా ప్రొసెషన్ గా బయలుదేరడానికి వీల్లేదని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కపిల్ తీర్థం వద్ద ధర్నా చేస్తున్నటువంటి ఆందోళనకారులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం జరిగింది. మనం చూస్తున్న భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు ముందు హెచ్చరికలు జారీ చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ఆందోళన నిర్వహించడానికి కానీ ధర్నా నిర్వహించడానికి కానీ అవకాశం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ పాలక మండలి సమావేశం ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.